సో చలోలో రష్మిక మందన్న అని తెలుగులో తనది ఫస్ట్ సినిమా చలోనే. అవును కదా, అందరికీ తెలుసు కదా. యా, సో తను ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయిపోయింది, చాలా పెద్ద స్టార్డమ్ వచ్చేసింది రష్మికకి. టచ్ లో అది మాకు చాలా హ్యాపీ అమ్మ. మేము తీసుకుని వచ్చే అమ్మాయి అంత సక్సెస్ అయిందంటే అది చాలా హ్యాపీ. టచ్ లో ఉంటారా? ఈవెన్ డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడు కదా మన దాంట్లో. అది కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ వెంకీ కూడా ఏంటంటే మా అబ్బాయి లాగానే నా దగ్గర ఉన్నాడు చాలా బాగాను. తన ఇదిలో కూడా తన బర్త్డే చలో అప్పుడు తన బర్త్డే అయితే కూడా నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాను. తను అప్పుడు ఫీల్ అయ్యి చాలా బాగా చెప్పాడు, ఆంటీ నా బర్త్డే అనేది ఫస్ట్ టైం ఇలా అంత గ్రాండ్గా చేసుకోవటం అని. అంటే మాకు బాగా మెమరీస్ ఉన్నాయి అతనితో. బేసిక్గా మీరు అంటే అదే ఇమోషనల్ పీపుల్ మీరు అంతా. సో ఎవరితో అయినా సరే ఆ ఇమోషనల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో రష్మిక మందన్న ఫస్ట్ సినిమా తెలుగులో చలో, అండ్ దానికి ప్రొడ్యూసర్ మీరే, నాగశౌర్య హీరో అందులో. రష్మిక మందన్న అప్పుడు ఎలా ఉండేది అంటే ఫస్ట్ సినిమా కదా, అంటే ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా ఏమంటారు. కాకపోతేనమ్మా ఫస్ట్ నుంచి కూడా అమ్మాయికి వర్క్ డెడికేషన్ ఎక్కువ అమ్మ. వాళ్ళ మదర్ కూడా అలాగే ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో చాలా బాగుండేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడలేదు, ఎందుకంటే మాకు ఆంధ్ర కొత్త, వద్దు మాకు కన్నడలో మాకు బాగుంది, అవసరం లేదు అని చెప్పేసి అంటే కాదని చెప్పేసి మా బ్రదర్ ఇన్లానే తను అప్పుడు వెళ్ళి అప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి మమ్మల్ని పేరెంట్స్గానే మమ్మీ డాడీ అంటూ పిలిచేది. ఇంకా వాళ్ళకు కూడా మన మీద బాగా నమ్మకం ఉండి ఇంకా తర్వాత తను సింగిల్గా రావటమే. వాళ్ళ మదర్ కూడా వచ్చేవాళ్ళు కాదు, కానీ వర్క్ మీద చాలా డెడికేషన్ అమ్మాయికి. ఆ అమ్మాయి హార్డ్ వర్క్కే అమ్మాయికి ఎంత సక్సెస్ ఇచ్చింది. చాలా ఎప్పుడు కూడా ఫస్ట్ అయినా కానీ ఇప్పటికి కూడా అమ్మాయికి ఆ వర్క్ డెడికేషన్ మీరు చూస్తుంటారు కదా, ప్రమోషన్స్లో కానీ ఎక్కడైనా కానీ చాలా చాలా బాగా చేసుకుంటుంది అమ్మాయి. అమ్మాయి ఊరినే సక్సెస్ అంటే కనుక లక్ ఉంది, ప్లస్ అమ్మాయి హార్డ్ వర్క్, అమ్మాయి సిన్సియారిటీ, అమ్మాయి డెడికేషన్. సూపర్, ఫ్యాంటాస్టిక్.